నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీ ఆత్మీయ జీవితంలో బలపడితే ముందు కొనసాగిస్తూ ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే తెలియజేసిన వాటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీ జీవితంలోకి ఏవి అనుమతించినా దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. ప్రస్తుతం నీకు ఆ పరిస్థితి అర్థం కాకపోయినా నీ మనసును గందరగోళ పడనివ్వవద్దు. ప్రశాంతంగా ఉండు. అంతా దేవుడే చూసుకుంటాడు అని ధైర్యంగా నిలబడు. అనుమతించిన దేవుడు ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. నీ గొప్ప మేలు చేస్తాడు. ఆయన ఏది చేసినా నీ మంచి కోసమే దేవుడు చేస్తాడు. మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో చూసినట్లయితే ఒక బానిస స్థాయి నుండి ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఎదిగిన ఆయన ప్రయాణము దేవుని అద్భుతమైన ప్రణాళికకు ఒక గొప్ప ఉదాహరణగా ఉంది. యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన పాఠాలు 5 ఉన్నాయి. కొన్ని మనం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన దర్శనము యవన కాలంలోనే దేవుడు యోసేపునకు ఒక కళ ద్వారా తన భవిష్యత్తును గురించి బయలుపరిచాడు. అయితే ఆదికాండం 37:5 చూస్తే యోసేపు ఒక కళ కని తన సహోదరులకు అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ ఎక్కువగా పగబట్టిరి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని వదులుకోవద్దు. నీ పరిస్థితి ఎత్తైనా, నీ కుటుంబంలో నీకు శత్రువులైన వారు నీకు ఉండవచ్చు, కానీ నువ్వే విషయంలో వెనకాడే పరిస్థితుల్లోకి మాత్రం నువ్వు వెళ్ళవద్దని దేవుడు తెలియచేస్తున్నాడు. నీకు అనానుకున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఉండవచ్చు. ఈరోజు నువ్వు కన్నీరు మున్నీరైపోతున్నటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి నా జీవితంలో నెరవేర్చబడుతుంది ఒకటి అని ఒకవేళ నువ్వు అలసిపోయి సొమ్మసిలిపోయి నీ పరిస్థితిని బట్టి నేను ఇది దాటలేనేమో, ఇంకా దేవుని ఉద్దేశాలు కూడా నా జీవితంలో ఏ విధంగా ఉన్నాయని సంకోచిస్తూ ఆలోచిస్తూ నీ జీవితాన్ని వెనుకబడిపోయినటువంటి జీవితంలోకి వెళుతున్నావేమో. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు. రెండవదిగా, శోధనలో విజయం కలిగింది యోసేపుకి. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు గొప్ప శోధన ఎదుర్కొన్నాడు, కానీ పాపములకు లొంగిపోలేదు. ఆదికాండం 39:9 చూస్తే, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు చూడని సమయంలో కూడా దేవునికి భయపడి ఉండాలి, భయపడి జీవించాలి. నిజమైన పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎన్ని శోధనలు నీకు ఎదురవుతున్నప్పటికీ నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవునికి నమ్మకస్తుడైన వాడిగా జీవించు. ఖచ్చితంగా ఆ శోధనలో గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మూడవదిగా, శ్రమలు సహించాడు. అపనిందల వల్ల జైలుకు వెళ్ళిన యోసేపు దేవుని మీద ఫిర్యాదు చేయలేదు, కానీ అక్కడ కూడా నమ్మకంగా పనిచేశాడు. ఆదికాండం 39:21-23 వరకు చూస్తాం మనం. యెహోవా యోసేపునకు తోడయుండి అతని మీద కృప చూపి అతని కార్యములన్నీ సఫలము చేశాడు. ప్రియా దేవుడి బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీ మీద కృప చూపిస్తాడు. దేవుడు తన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఆయన కార్యాలు ఏవైతే చేయాలని ఉద్దేశించాడో తప్పక ఇవి జరుగుతాయి. కానీ కొంచెం ఓర్చుకుంటే ఆ ఓర్చుకున్న ఆ యొక్క సమయంలోనే దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. కష్టకాలంలో దేవుడు తోడిపాటు మనిషిని హెచ్చిస్తుంది. జైలు మార్గమే సింహాసనానికి దారి చేసింది. ఒకవేళ నీకు దారులన్నీ మూసుకుపోయి ఉండవచ్చు, ఒకవేళ నీకే దారి కనపడటలేదేమో, ఒకవేళ శూన్యముగా కనిపిస్తుందేమో నీ పరిస్థితి. నీ పరిస్థితులన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. ఆ బంధకాల్లో
నుంచి దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. శ్రమలనే బంధకాలు, శోధన అనే బంధకాలు, ఒకవేళ నువ్వు పడుతున్నటువంటి కష్టాలనే బంధకాలు, రోగాలనే బంధకాలు, వ్యాధులనే బంధకాలు, ఉద్యోగం లేని పరిస్థితిలో ఒకవేళ నాకు ఇంకా ఉద్యోగం కూడా రాదు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ నీ ప్రార్థన ఆపేస్తున్నావేమో. దేవుని బిడ్డ, ప్రార్థన ఆపకు. ప్రార్థనతో నీ జీవితాన్ని కొనసాగించు. ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థనే నీ జీవితానికి మార్గమును చూపుతుంది. ప్రార్థనే నీ స్థితిగతులను మారుస్తుంది. యేసేపును చూసినట్లయితే ఎంతో తగ్గించుకున్నాడు. ఎంతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యముతో నిలబడ్డాడు. దేవుని సమయము మరి హెచ్చింపు యేసేపునకు వచ్చింది. సరైన సమయంలో దేవుడు యేసేపును ఐగుప్తునకు అధిపతిగా నిలబెట్టాడు. ఫరో యేసేపుతో నీకంటే గొప్పవాడు ఈ దేశమందు ఎవడు ఉండడు, సింహాసన విషయమందు మాత్రమే అంటున్నాడు. ఆదికాండం 41 వచనంలో చూస్తే నేను నీకంటే పైవాడనయ్యుందును అనెను. దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉంటే ఆయన అద్భుతమైన రీతిలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దేవుడి సమయం వరకు నువ్వు తగ్గించుకొని ఉండు. దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తుండు. దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తుండు. క్షమించే హృదయం కలిగి ఉండు. యేసేపు క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. తనను అమ్మివేసిన ఆనలను యేసేపు దేశించలేదు. పైగా వారి మీద ప్రేమను చూపి ఆదరించాడు. ఆదికాండం 50 వచనంలో చూస్తే మీరు నాకు కీడు చేయ తలంచితిరి గాని అనేకులను బ్రతికించుటకై దేవుడు దానిని మేలుగా మార్చేను అన్నాడు. ఈరోజు నువ్వు ఈ మాట అనగలుగుతున్నావా? నీ కుటుంబంలో నిన్ను ఎవరైనా ఒకవేళ నిన్ను బాధిస్తున్నట్లయితే, ఒకవేళ నీకు శత్రుత్వంగా మాట్లాడుతున్నట్లయితే నీ హృదయంతో క్షమించగలుగుతున్నావా? క్షమించే హృదయము నువ్వు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ కీడు చేసే ప్రతి వ్యక్తుల దగ్గర దేవుడు నిన్ను మేలుకరంగా మార్చబోతున్నాడు. ఇతరులకు చేసిన కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. నీ కీడు చేయాలనుకున్న వారి ఎదుటే దేవుడు నిన్ను మేలుకరంగా మార్చబోతున్నాడు. నమ్మి వారిని హృదయపూర్వకంగా క్షమించు. ఎవరిని నువ్వు క్షమించలేనటువంటి హృదయంతో నువ్వు కలిగి ఉన్నావో ఈ దినము క్షమించు. ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ నీకు మేలుకరముగా మార్చబోతున్నాడు. యేసేపు జీవితం మనకు ఒక విషయం స్పష్టము చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8 వచనంలో చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి సమస్తమును సమకూరి మేలు జరిగించుచున్నాడు. నిజమే, దేవుడు యేసేపు జీవితంలో ఆయన ఆత్మీయ జీవితంలో నిజంగా తనకు వచ్చినటువంటి పరిస్థితులు, తనకు వచ్చినటువంటి కల ఏంటి, తన జీవితంలో తను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఏ విషయంలో బాధపడలేదు. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యముతో తన ఒంటరి జీవితాన్ని ముందు కొనసాగించాడు. ఒకవేళ ఒంటరిగా ఉన్నానని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఎవరు నన్ను చూడట్లేదే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, నా బాధను ఎవరికి చెప్పుకోవాలి, నా వేదన ఎవరికి చెప్పుకోవాలని ఒకవేళ నువ్వు మనుషుల వైపు చూస్తున్నట్లయితే నువ్వు మనుషుల వైపు చూడవద్దు. దేవుని వైపు చూడు. నీ భారమును దేవుడు తీసివేస్తాడు. నీ కష్టము దేవుడు తీసివేస్తాడు. నీకన్నిటినీ నాట్యంగా మారుస్తాడు. ఈరోజు రాత్రి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు వచ్చి నిన్ను దర్శిస్తాడు. దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చాడో అది నీ త్వరలోనే నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ ఉద్యోగంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ యొక్క వ్యాపారంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ యొక్క పనులన్నింటిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుడు కార్యమును సఫలపరచబోతున్నాడు. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి మేలుకరముగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అటువంటి అద్భుత కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకో. ప్రతిదినం నీ ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆహారం, ఆత్మీయ ఆహారాన్ని, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేసుకో, బలపడు. ఆత్మీయ జీవితంలో బలమైన వ్యక్తిగా నిలబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, కృపాసక్తి సంపూర్ణ స్తోత్రం. బిడ్డలు దీవించండి ప్రభు. ఈ మాటల ద్వారా బిడ్డలు బలపడి ధైర్యపడి నీ మాటల చేత విశ్వాసంతో నమ్మకంతో వారి జీవిత యాత్రను కొనసాగించడానికి కృపని దయచేయండి. వారి జీవితంలో ప్రతిదీ కీడును మేలుగా మారుస్తానంటున్నావు ప్రభు. ప్రతి చేదైన అనుభవాన్ని మధురముగా మారుస్తానంటున్నావు ప్రభు. ప్రతి
ప్రతి జీవితాన్ని మీరు కట్టండి. ప్రతి జీవితంలో ఉన్నతమైన కార్యాలు, ఉద్దేశాలు జరిగించి ఆ బిడ్డలు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.